జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నరదిష్టి ఇది మన జీవితాల్లో చాలా మంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. భయపడిపోతూ ఉంటాం. అసలు ఈ నరదిష్టి ఉంది అని మనలో మనమే చాలా మంది అనుకుంటాం. అసలు ఏంటి ఈ నరదిష్టి అంటే ఏంటి, ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది, అండ్ ఏది సంకేతాలను ఇస్తుందంటే ఇది నరదిష్టి అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఏ సమస్య వచ్చినా అలా వెళ్ళిపోతుంది మైండ్, మా ఇంటికి, మా మీద, మాకు నరదిష్టి ఉంది అని. మరి అంటే ప్రతి దాన్ని నరదిష్టి అనుకోవాలా గురువు గారు? అసలు నరదిష్టికి ఏమైనా సంకేతాలు, ఇలా సిగ్నల్స్ ఏమైనా వస్తాయా ఏంటి, ఆ వివరాలు ఒకసారి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్సై 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 నమో నమః. నరదృష్టి, దీన్నే ఇంగ్లీష్ భాషలో చెప్పండి నెగటివ్ ఎనర్జీ అంటూ ఉంటారు. నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, ఇవన్నీ కూడా నరదృష్టికి నాపరాయైన పగిలిపోతుందని ఒక సామెతే ఉంది. అంటే మనిషి యొక్క దృష్టి ప్రభావము అంత కఠినమైనటువంటిది అని అర్థము. ఎందుకు అని అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, శక్తి అని అర్థము. నెగిటివ్ అంటే చెడు అని అర్థము. అంటే చెడు యొక్క దృష్టి ప్రభావం నీ మీద ఎప్పుడైతే సోకుతుందో, నీ మీద ఎప్పుడైతే చెడు అనేటటువంటి దృష్టి పడుతుందో, ఆటోమేటిక్గా నీ శరీరం అనేటటువంటిది పని చేయకుండా అవుతూ ఉంటుంది. మీన్స్ నువ్వు ఒక దగ్గర కూర్చుంటావు కానీ ఏ పని చేయబుద్ధి కాదు. నువ్వు ఒక దగ్గర కూర్చున్నా నీ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటాయి. శరీరం ఈ రకంగా వాలిపోతూ ఉంటుంది. అంటే మజ్జుతనము, సోమరితనం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. లేజినెస్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. పని మీద శ్రద్ధ ఉండదు. ఆలోచనలన్నీ నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ అంటేనే మనిషి ఏమీ చేయకుండా ఒక చోట ఎంతసేపు కూర్చున్నా ఏం చేయకుండా ఒక మనిషిని కట్టి పడేసేటటువంటిది నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, కేవలం బాడీ మీదే కాకుండా మైండ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. లైక్ ఒక మనిషిని ముందర కూర్చోబెట్టి హిప్నటైజ్ చేసి ఆ మనిషి గతాన్ని ఏ రకంగానైతే తవ్వి తీస్తామో, అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనిషి యొక్క మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, బాడీని పని చేయకుండా చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కళ్ళు వాలిపోతూ ఉంటాయి. ఈ మొహంలో అంతా కూడా నిద్రమబ్బు అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరితో ఏది మాట్లాడినా మనకు అంత అర్థం కాకపోవడం, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలుగా చెప్పడం జరిగింది. నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే మనిషిని ఏ పని చేయనివ్వదు, ఏమీ ఆలోచననివ్వదు. మనిషి ఎదుటిగా మీరు కూర్చొని నాతో మాట్లాడుతున్నారనుకోండి, నేను వింటూ ఉంటాను కానీ నా మైండ్ వేరే థాట్ ప్రాసెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే మీ మాటలు నా చెవుని ఎక్కవు, నేను వేరే ఇంకా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నాను. ఇవన్నీ కూడా మనిషికి నెగిటివ్ ఎనర్జీకి ఉండేటటువంటి సంకేతాలు. ఓకే, అంటే గురుగారు చిన్న సందేహం గురుగారు, నరదిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నారు. కొందరు వావ్ చూడగానే తను బాగుంది, తను బాగా రెడీ అవుతుంది అలా అనుకుంటారు. కొందరేమో తిను పాడైపోవాలి, తిని ఇలా కావాలి. అంటే రెండిట్లో ఏది నరదిష్టి? అంటే మంచిగా చెడుగా మంచిగా అనుకునేటటువంటిది ఏంటి అంటే అక్కడ మంచి అనుకున్నా కూడా దిష్టి తగిలిపోతుంది. 100% దిష్టి అంటే అర్థం ఏంటి, మనిషి యొక్క ప్రభావము చూసేటటువంటి దృష్టి లోపం ఒకటి ఉంటుంది, మనసులో ఆలోచించేటటువంటి లోపం ఒకటి ఉంటుంది, నువ్వు మాటతో చెప్పేటటువంటి లోపం ఒకటి ఉంటుంది. చూసే దృష్టి ఒకలా చూస్తూ ఉంటుంది, మాట్లాడే నోరు ఇంకోలా మాట్లాడుతుంది, మనసులో ఆలోచించేటటువంటి భావం ఇంకోలా ఉంటుంది. అంటే 3 రకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మనిషిలో, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూసి నేను మనసులో అబ్బా బాగున్నాడులే, చాలా జీవితంలో వృద్ధిలోకి వస్తున్నాడే అని చెప్పి నేను మంచిగా అన్నాను అనుకోండి, ఇంకా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. కానీ మనసులో అబ్బా మనం మనసులో తిట్టుకుంటూ ఉన్నాము కానీ నోటితో బయటకు మాత్రం మంచి మాట్లాడుతున్నాము. అంటే దాని అర్థం ఏంటి, మనసు యొక్క ప్రభావము మాటతో మాట్లాడినంత ఈజీగా మనసులో ఉన్నటువంటి ప్రభావము అంత తొందరగా మంచి కోరుకోదు. ఇప్పుడు నాకంటే వెనకొచ్చి నాకంటే ముందు వృద్ధిలోకి వస్తున్నామంటే ఎవరికైనా ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. మనిషి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, ఈర్ష, ద్వేషం, అసూయ నుంచి అవి పుట్టుకొస్తాయి తప్ప మనిషికి ఊరికే ఈర్ష, ద్వేషం రాదు. ఎప్పుడైతే ఒక మనిషి మనకంటే ముందు ఎదుగుతున్నాడో,
ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకంటే ముందు అన్ని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడో అప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలియకుండానే మన మనసులో తిట్టుకుంటూ ఉంటాం. అబ్బా నాకంటే వెనకొచ్చాడు, నాకంటే బాగా సంపాదిస్తున్నాడు, అబ్బా నేను నాతోటే పని చేస్తున్నాడు కానీ వీడు లగ్జరీగా బ్రతుకుతున్నాడు, అన్ని అనుభవిస్తున్నాడు మనసులో ఉంటుంది. కానీ బయటకు మాత్రం అబ్బా సూపర్ నాయన మంచిగా మస్తు కష్టపడి ఇది చేసావా. బయట మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, మనసులో ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. దీని ద్వారానే నెగిటివ్ ఎనర్జీ. అందుకే చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఒక సామెత ఉంది. అలాగే మన దగ్గర ఎన్ని లగ్జరీ లైఫ్స్ ఉన్నా అవి కొన్ని దాచిపెట్టుకోవాలి, అందరి దగ్గర ప్రదర్శించకూడదు అని శాస్త్రం ఉంది. ఎందుకు అని అంటే గనక ఎప్పుడైనా మనిషి ఎదుగుతున్నాడు అని అంటే ఒక్కరో ఇద్దరో మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ 199 మంది ఎవరిని ముంచి కట్టాడో, ఎవరిని ఏం చేసి ఇది చేశాడు సంపాదించాడో అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అవి మనసులో ఉంటాయి, బయటకు రావు, కానీ దాన్నే మనం నెగిటివ్ ఎనర్జీ అంటాం. అవే ప్రొజెక్ట్ అవుతుంది, అవే మన జీవితం మీద పడి అవి మనల్ని నాశనం చేసేస్తూ ఉంటాయి. సంపాదించిందంతా పోగొట్టుకుంటాము, ఏదో ఒక తలనొప్పి మీద పడుతూ ఉంటుంది. ఎప్పుడో చేసిన తలనొప్పి అంటే ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద చేసిన తప్పు, ఆ తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించాలి. అంటే మనం జీవితంలో ఎదుగుతున్నాము అని అనుకున్నప్పుడు ఆ నేరం అనేది మన మీద పడి అప్పుడు శిక్ష అనుభవించేలా చేస్తూ ఉంటుంది. అంటే నరదృష్టి అంత కఠినమైనటువంటిది, అంత శక్తివంతమైనటువంటిది అని అర్థం. అందుకే నరదృష్టి ఎవరి మీదనైతే సోకుతుందో వాళ్ళు ఒకసారి నిజంగానే నరదృష్టి ఉంది అని అనుకుంటే మీకు ఉండేటటువంటి సింటమ్స్ ఎలా ఉంటాయంటే నిద్ర సరిగ్గా పట్టదు, విపరీతమైనటువంటి కలలు వస్తూ ఉంటాయి, అలాగే అన్నము సహించదు, అన్నము తిన్నా కానీ అజీర్తి చెంది పుల్లటి బేకులు వస్తూ ఉంటాయి, అలాగే జీవితంలో ఎంత సంపాదించినా చిట్ట చేతికి చిల్లి గవ్వ కూడా మిగలదు, అలాగే సంపాదించిన ఆస్తంతా నిమిషానికి కరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఇతని దగ్గర లాగేద్దామా, ఎప్పుడు ఇతన్ని నష్టపరుద్దామా అనేటటువంటి మనుషులే నీ జీవితంలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెడు సంకేతాలకి కారణమయ్యి మనిషి యొక్క నరదృష్టిని పెంచేటటువంటి విధంగా ఉంటుంది. అందుకే నరదృష్టి ఉన్నటువంటి వారు తప్పకుండా దానికి ఒక నరదృష్టి పోవడానికి మీ జీవితంలో మీ శరీరం రక్షణగా ఉండడానికి ఒక చిన్న పరిహారం చెప్తాను. ఏంటి గురు? మీరు ఎప్పుడైనా నరదృష్టి ఉంది అని అనుకుంటే గనక, నిజంగా మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి అంటే గనక మీకు ఒక ప్రవాళ గణపతి లాకెట్ ఇస్తాను. ఆ ప్రవాళ గణపతి లాకెట్ మీ మెడలో ధరించుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ మీ దాకా రాదు. ఏ రకంగా అంటే మనం ఒక అద్దం ముందర కూర్చుంటే మన ఏ రకంగా రిఫ్లెక్షన్ వస్తుందో, ఎవరైతే మన గురించి చెడుగా ఆలోచిస్తున్నారో, చెడుగా ఇబ్బందులు ఎవరైతే ఆలోచిస్తారో ఆ రిఫ్లెక్షన్ మన మీద పడకుండా ఆ ప్రవాళ గణపతి మనల్ని రక్షిస్తుంది. అది ప్రవాళ గణపతి అయినా వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే గనక ఇంకోటి మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రవాళ గణపతి లేదు అని అంటే గనక ఏనుగు యొక్క వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ ఏనుగు యొక్క వెంట్రుకలు ఒక తాయెత్తులో కానీ ఒక లాకెట్లో కానీ వేసుకొని మెడలో ధరించుకోవడం ద్వారా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటుంది అని శాస్త్రం చెప్పారు. కాబట్టి మీరు ప్రవాళ గణపతి అయినా ఏనుగు వెంట్రుకలైనా ధరించుకునే ప్రయత్నం చేయండి. ప్రవాళ గణపతి కావాలంటే నేను ఇస్తాను, కానీ ఏనుగు వెంట్రుకలు నా దగ్గర ఉండవు కాబట్టి మీకు అవకాశం ఉంటే అదైనా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి రెండు వేసుకోవడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ మన జోలికి రాదు. ఒకవేళ మన మీద ఎవరైనా చెడు అభిప్రాయం ఉన్నా అది వాళ్ళకి రిఫ్లెక్షన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయించుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. తప్పకుండా గురు, ధన్యవాదాలు, నమస్కారం గురు. చూసారు కదండి, నరదిష్టి మాకు బాగా ఇబ్బందులు పెడుతున్నాయి అని మీరు అనుకుంటే కనుక, ప్రవాళ గణపతి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదండి, కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం.